హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మన సంపంగి బ్యూటీ పార్లర్ ఛానల్లో అయితే ప్రీప్లేటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అంటే మా కస్టమర్స్ అడిగారు, అన్నీ షార్ట్ వీడియోసే పెట్టారక్క ప్రీప్లేటింగ్వి, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయండి మేము కూడా చూస్తామన్నారు. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. అలా ప్రిల్స్ మీకు ఎన్ని ప్రిల్స్ కావాలో అన్ని పెట్టుకోండి. నేనైతే 7 పెట్టాను. మీరైతే 8, 9, 7 అన్నది మీరు చూసుకోండి మీ బాడీని బట్టి. అలా పిన్ పెట్టేసి ఒక చోట టైట్గా ఉండడం కోసము క్లిప్ పెట్టుకోండి టేబుల్ మీద. క్లిప్ పెట్టేసి మనం ప్రిల్స్ను నీట్గా సర్దుకోవాలండి. అలా సర్దిన తర్వాత ఐరన్ చేయాలన్నమాట. అలా ఐరన్ చేసేసి ఇంకొంచెం పొడవు కావాలి కాబట్టి కొంచెం ముందుకు జరిపేసి అక్కడ కూడా టైట్గా ఎవరి సపోర్ట్ అన్నా తీసుకొనైనా టైట్గా పట్టుకొనివ్వండి. లేదంటే టేబుల్ మీద అలా క్లిప్ పెట్టేసేయండి. మన షోల్డర్ నుంచి పొడవు రావాలి కాబట్టి టేప్తో అయినా కొలుచుకోండి. లేదంటే మన షోల్డర్ మీద పెట్టుకొనైనా పొడవు కొలుచుకొని అక్కడ వరకు ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేసి పిన్ పెట్టేసుకోండి కదలకుండా. అలా షోల్డర్ మీద పెట్టుకొని పొడవు చూసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత క్రాస్ చేయాలండి శారీ. ప్రిల్స్ మనకు బాడీ దగ్గర క్రాస్ రావాలి కాబట్టి క్రాస్ చేసుకోండి. టేప్తో అయినా కొలుచుకోండి బాడీని. వీడియోలో అయితే నేను చూపించాను, చూసి అలా అయినా నేర్చుకోండి. నేను చెప్తున్న దాన్ని బట్టి కూడా మీరు నేర్చుకోవచ్చండి. అలా కొలుచుకోండి, పొడవు వెడల్పు కూడా కొలుచుకొని ఐరన్ చేసేసి, ఐరన్ చేసిన తర్వాత అక్కడ 2 పిన్స్ పెట్టుకోండి. ప్రిల్స్ కదలకోకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది. మనం శారీ అటు ఇటు తిప్పినా కూడా అవి కదలకుండా అలానే ఉంటాయి. అలాగే మా వీడియోస్ చూస్తున్నవారు ఎవరైనా కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. బ్యూటీ పార్లర్ అయితే 10 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి. కాకపోతే యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఈ మధ్య స్టార్ట్ చేశాను. ముందుగా అయితే శారీ గురించి మాట్లాడుకుందామండి. అలా పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ముందుకు జరిపి ఐరన్ చేసుకోవాలి. అది నడుం వరకు రావాలి కదండి మనకి, ఫ్రిల్స్ కదలకుండా ఉండడం కోసము. మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి. అలా ఐరన్ చేసేసుకోండి. తర్వాత స్టార్టింగ్ నుంచి శారీ కట్టుకుంటాం కదా, నడుం దగ్గర కొలత తీసుకోవాలండి. కస్టమర్కి అయితే టేప్తో తీసుకోండి. టేప్తో తీసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోండి గుర్తు కోసము. మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నా. అలా మనం పైట వేసుకొని నడుం దగ్గర ఎక్కడి వరకు వస్తాయో ఫ్రిల్స్ చూసుకోవాలండి. చూసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలండి. స్టార్టింగ్లో ఒక పిన్ను, మధ్యలో ఒక పిన్ను ఇలా. తర్వాత ఫ్రిల్స్ పెట్టాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదా కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా.
అలా ఫ్రిల్స్ పెట్టేసుకొని పిన్ పెట్టుకోండి కదలకుండా. నేనైతే అక్కడ పిన్ పెట్టేసి వాటిని టేబుల్ మీద పరిచాను. తర్వాత అలా క్లిప్ పెట్టేశానండి. క్లిప్ పెట్టేసి మనం నీట్గా వాటిని పొడవుగా సర్దుకోవాలండి. అలా సర్దుకున్న తర్వాత మధ్యలో వరకు ఐరన్ చేసుకోవాలండి. మధ్యలో ఐరన్ చేసి ఒక పిన్ పెట్టుకోవాలి. అంటే పాల్స్ వస్తుంది కదా, అక్కడ కాదండి, ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడ మధ్యలో వరకే ఐరన్ చేసి అలా పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. పిన్ పెట్టేసి తర్వాత కిందకు ఐరన్ చేయండి. చూడండి, అలా ఐరన్ చేసిన తర్వాత అవి నీట్గా కూర్చుంటాయండి కదలకుండా. అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి పాల్స్ దగ్గర. ఇక్కడ వరకు అయితే ఐరన్ అయిపోయిందండి. ఆ తర్వాత శారీ మనము తిప్పుకోవాలండి. అలా తిప్పేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కట్టుకుంటాం కదా, అక్కడైతే మనం వాటిని హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసి కొంగు వైపు అయితే ఐరన్ చేసాం కదా, వాటిని నా వైపు తిప్పుకున్నానండి. సరే చూసుకోండి, వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుందండి నేను చెప్పకపోయినా కూడా, కానీ చెప్తే బాగా అర్థమవుతుందనేసి వాయిస్ ఇస్తున్నాను. ఇవైతే కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి అది సర్దుకోవడము గన, కానీ చేస్తే వర్క్ నీట్గా వస్తుంది. అలా క్రాస్గా పెట్టుకోండి. కొంచెం పెట్టుకున్న తర్వాత ఈ ఉన్న ఎక్స్ట్రా ఉంది కదా, అది కొంచెం లోపలికి మడిచేయాలి. లోపల మడుచుకునేసి మనకి ఎంత బాక్స్ హోల్డింగ్ బట్టి లేదా ఒక బ్యాగ్లో కానీ పెట్టుకుంటాం కదా, దాన్ని బట్టి మనం హోల్డ్ చేసుకోవాలండి. అలా హోల్డ్ చేసేసి కొంగు వైపు ఉన్నదైతే పైకి వస్తుందండి, మనకు ఫ్రిల్స్ నీట్గా కనపడతాయి. చూడండి ఒకసారి వీడియోలో ఎలా వచ్చిందో చూసి మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడ్డానికైతే నీట్గా వచ్చిందండి. వీడియోలో కంటే నాకు డైరెక్ట్గా మాత్రం చాలా బాగుండింది. అలా తిప్పేసి ఆ కొంగుని మాత్రం మనం హోల్డ్ చేసుకొనేసి లోపలికైనా పెట్టేయచ్చు, లేదా అలానే రౌండ్ తిప్పి కూడా పైకి పిన్ పెట్టేయచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో హోల్డింగ్. చాలా బాగుంది కదండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక స్టిల్ ఇచ్చానండి అలా. థ్యాంక్ యూ.